కాంచీపురంలో అమ్మవారి దర్శనం అయిపోయాక పక్కనే ఉన్న ఏకాంబరేశ్వరుడు దేవాలయానికి వచ్చాము. ఏకాంబరేశ్వరుడు పంచభూత లింగాల్లో ఒకటి. ఈ దేవాలయం గోపురం ఎత్తు 59 మీటర్ల ఎత్తులో ఉందన్నమాట. సో, భారతదేశంలో అతిపెద్ద గోపురాల్లో ఇది కూడా ఒకానొక ఎత్తైన గోపురం. కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాల్లో ఒకటి కదా! ఏకామ్ర, ఆమ్ర అంటే మామిడి, అంబర అంటే వస్త్రం, ఆకాశం అని నానార్థాలున్నాయి. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణ గాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడం వైపున చిత్రాల్లో ఉంటాయన్నమాట. దాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. ఆలయం 4 వైపులా 4 గాలిగోపురాలున్నాయి. ఒక్కొక్క గాలిగోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలున్నాయన్నమాట. ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల వయసు కల మామిడి వృక్షంలో 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయి అంటారు. సో, వీడియోలో చూస్తున్నారు కదా! అందులో చూపించాం కదా! ఆ మామిడి చెట్టుని ఇప్పుడైతే ముట్టుకోనివ్వట్లేదు. చుట్టుపక్కలంతా ప్రాకారం కట్టేశారనమాట. సో, 4 వైపులా ఉన్నాయన్నమాట. ఈ చెట్టు కిందనే సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని, ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజల యొక్క నమ్మకం అన్నమాట. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో ఒకటి. సో, మహావిష్ణువు సన్నిధి ఉన్నది. ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి చెట్టు వృక్షం కింద తపస్సు చేసిందని, శివుడు పార్వతిని పరీక్షించదలిసి అగ్నిని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువుని ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తర్వాత శివుడు పార్వతి మీద గంగను ప్రవహించ చేయగా పార్వతి గంగను ప్రార్థించి వారిద్దరూ శివుని భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగన స్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్టు స్థల పురాణం. ఇక్కడ ఉన్న విష్ణువుని వామనమూర్తిగా పూజిస్తారనమాట. సో, ఇక్కడ 1008 శివలింగాలు ఉన్నాయి. మనం చుట్టూ చూడొచ్చు. అండ్ బ్రహ్మసూత్ర లింగాలు కలిగి ఉన్న శివలింగాలు ఉన్నాయన్నమాట. అండ్ గుడి ఇంకా కొంచెం రీమోడలింగ్ చేస్తున్నారనమాట. ఇక్కడ నందీశ్వరుడికి ప్రదోష పూజలు జరుగుతూ ఉంటాయి. అంటే ఎవ్రీ మంత్ త్రయోదశి నాడు వచ్చే ప్రదోష పూజలు జరుగుతూ ఉంటాయి. సో, అలా అయిపోయాక మేము కాణిపాకం దర్శనానికైతే స్టార్ట్ అయ్యాం.